అలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టతతో చెప్పినారు, రైతులకు ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి. ఎక్కడ కూడా భారతదేశంలో సన్న బియ్యం మీరు సన్నవడ్లు పెట్టాలి, సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదు. కానీ మన తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, వీళ్ళకు సన్న బియ్యం ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాక ఈ దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యంతో పాటు 200 యూనిట్లు ఇవ్వడము, తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు 2 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది మన రాష్ట్రంలో. ఇంకా తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన ప్రజలకు విద్య మంచిగా నేర్చుకోవాలి, వీళ్ళకు భారం పడొద్దని చెప్పి 200 కోట్లతోని 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. వీళ్ళందరికీ మంచి పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కూడా స్థాపించడం జరుగుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు మొన్న ఎలక్షన్లో 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. ఇవి వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా మనం 1,00,000 ఉద్యోగాలు కల్పించాలి. ఇవి ఎలా సాధించుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ITIs ఇవన్నీ కూడా స్థాపించుకొని కొత్త కరికులం పెట్టి మన ప్రజలకు మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఇది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు సన్నబియ్యమైనా కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 యూనిట్లు ఫ్రీ, ఇంద్రమ్మ ఇల్లులు, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులతో అక్కడ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ మంత్రులు కూడా ఇదే చెప్తున్నారు. నిజంగానే మీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారో మేమందరం కూడా వాచ్ చేస్తున్నాము, చాలా చక్కగా పని చేస్తున్నాడని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే మనము మన రాష్ట్రంలో ఏదైతే వారు ముఖ్యమంత్రి అయ్యే ముందు మనకు హామీలు ఇచ్చినారో ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడే నేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి మాట్లాడడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో పాటు టామ్కామ్ సంస్థ అనే ఒకటి ప్రారంభించి మన యువకులకు బయటి దేశాలలో వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మన పిల్లలను పంపించి సుమారు 25 లక్షల జీతంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. మొన్న ఒక ముఖ్యమంత్రి జర్మనీ నుంచి రావడం జరిగింది. వారు వచ్చి చర్చించిన తర్వాత నాకు సాయంత్రం ఒక సమావేశంలో కలిసినప్పుడు వారు చెప్పినారు, అరే మీ ముఖ్యమంత్రి చాలా డైనమిక్ ఉన్నాడు, ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నది, మీ రాష్ట్రం మంచిగా చేస్తుంది, మేము నా ప్రాంతం నుంచి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కావాలో నేను కల్పిస్తాను, మీరు మీరు మీ రాష్ట్రం నుంచి పంపించమని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగులకు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కొత్త కరికులము. ఎందుకంటే వారు పోయిన సంవత్సరము సమ్మిట్ అయినప్పుడు 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళందరికీ సరైన మ్యాన్ ఫోర్స్ కావాలి, వీళ్ళకు మంచి టెక్నాలజీ స్కిల్స్ నేర్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ సెంటర్స్ అన్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఏ కులము, ఏ మతము, ఏ వర్గాలకు, అన్ని వర్గాలకు వారికి మంచి పని చేయాలి, వీళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తూ
మళ్ళొకసారి ఇంత అద్భుతమైన ఈ స్మార్ట్ కార్డ్స్, ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆలోచనతోని కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ స్మార్ట్ కార్డ్స్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారో, ఇది నిజంగా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దీన్ని సరిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ